దేశ హితం కోసం ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గౌరవించి రాజకీయాల్లో నైతిక విలువల పరిరక్షణ కోసం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మంత్రి ఆక్షేపించారు. ఢిల్లీలో ఈ ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మక 130వ రాజ్యాంగ సవరణలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నట్లయితే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా పదవి నుంచి వైదొలగాలని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. దీన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి అడ్డుకోవడం దురహంకారమన్నారు. ఈరోజు రాజ్యసభలో, ఆ తర్వాత జేపీసీలో బిల్లుపై చర్చించనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు, మేధావులు బిల్లును స్వాగతిస్తున్నారన్నారు. ప్రజలు ఎన్నుకునే రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారని, అలాంటి వారికి నైతిక విలువలు అవసరమని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే, తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకెళ్లితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీలేదు. రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి చాలా సంతోషం. ఈ రోజు చాలా మంది మేధావులు, విద్యావంతులు, మీడియా స్వాగతం పలుకుతా ఉంది. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.